హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతో బర్ఫీ చేస్తున్నానండి. కోకోనట్ బర్ఫీ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇలాంటివి చేసి పెట్టారనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కాబట్టి ఒకసారి నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఇవి మనకు 10 days 20 days వరకు కూడా పాడవకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఇక్కడ 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఈ బ్రౌన్ పార్ట్ కూడా తీసేసి తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అలానే వేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఎలాగో ఇప్పుడు ఉంటాయి కదా కొబ్బర్లు, వేస్ట్ అవ్వకుండా ఇలాంటి స్వీట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పలుకులు ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా పలుకులు ఉండేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ బర్ఫీ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. నేను ఇక్కడ కొబ్బరి ముక్కలన్నీ ఒకేసారి వేయలేదండి, 2 సార్లు వేసుకున్నాను. ఎందుకంటే అది ఎక్కువ వేసేస్తే మనకు సన్నగా రాదు కాబట్టి 2 సార్లుగా వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిను మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇది మనకు పర్ఫెక్ట్ మెజర్ అండి, కొబ్బరి ముక్కలు కాదు. ఈ కొబ్బరి పొడి మనకు పర్ఫెక్ట్ మెజరు. మీ దగ్గర ఇలాంటి కప్పు కనుక లేకపోతే, మెజర్మెంట్ కప్పు లేకపోతే ఏదైనా గ్లాసు కానీ గిన్నెతో కానీ మీరు మెజర్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొబ్బరి పొడి అనేది 1.5 కప్పు పర్ఫెక్ట్గా అయిందండి. 1.5 కప్పుకు మనం బెల్లం కానీ ఎంత తీసుకోవాలనేది పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ వేడయ్యాక దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక, నెయ్యి కరిగినాక దాంట్లోకి మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి పొడి అది వేసేసుకోవాలి. కొబ్బరి పొడి అనేది మనము కొంచెం సన్నగానే పట్టుకోవాలండి, మరి కొద్దిగా లావుగా ఉంచకూడదు. ఎందుకంటే మనం బర్ఫీ చేస్తున్నాం, ఇక్కడ ఉండలు చుట్టట్లేదు కాబట్టి. మీరు ఉండలు చుడితే కొద్దిగా లావు ఉన్నా పర్వాలేదు, బర్ఫీకి సన్నగానే ఉండాలి. ఇప్పుడు చిన్న మంట పైన ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా స్మెల్ వచ్చే వరకు, మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే 1 నుంచి 2 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా చిన్న మంట పైన బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలపాలి కంపల్సరీ, లేదంటే అడుగుకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోతే స్వీట్ టేస్టే మారిపోతుంది. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి 1.5 కప్పు కొబ్బరి తురుముకు నేను 1 కప్పు వేసుకుంటున్నాను బెల్లంని. మీరు తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. స్వీట్ బాగా తినే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. ఈ బెల్లం అనేది కరిగే వరకు లైట్గా ఇలా చిన్న మంట పైనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటూనే ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. మధ్యలో ఇలా ఇప్పుడు దీంట్లోకి కొంచెం 2 టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అనేది మరీ ఎక్కువ వేయొద్దండి, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, మనం చూస్తుండగానే బెల్లం మెల్ట్ అయిపోయి మనకు కొద్దిగా లూజ్గా అవుతుంది. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ వేసుకోవాలండి. ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ బర్ఫీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పాల పొడి వేయడం వల్ల. ఎక్కువ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, లూజుగా అయింది కదా. ఇలా లూజుగా అయ్యాక కూడా మనము మినిమం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు చిన్న మంట పైన ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం ఈ టైంలో ఉడికించడంలోనే మన కొబ్బరకు టేస్ట్ అనేది మరీ ఎక్కువ వస్తుందండి. కాబట్టి చిన్న మంట పైన జాగ్రత్తగా కలుపుతూ దగ్గర పడే వరకు, మనకు ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, అలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. మీరు కావాలంటే చూసుకోవాలి అనుకుంటే అయ్యిందని ఇలా మధ్యలో చేయికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని చుడితే మనకు ఉండలాగా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడు చూస్తే మొత్తం డ్రై అయిపోయింది కదా. ఈ టైంలో కొంచెం నెయ్యి తీసుకొని ఇలా చుడితే మనకు ఉండలాగా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇది వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఆ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిక్చర్ని దాంట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టే వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలండి. అది చల్లారే కొద్ది గట్టి పడుతూ ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ వీటిని ఉండలుగా కూడా చుట్టుకోవచ్చు. కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు
ఉంచేసుకొని తర్వాత నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ బర్ఫీ చేస్తున్నాను కాబట్టి ఇలా దీంట్లోకి ఒక స్పూన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కావాల్సిన సైజులో ఇంకొంచెం సన్నగా కావాలి అంటే కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. లేదు ఇంతే లావుగా ఉండాలి అనుకుంటే ఇంతవరకే స్ప్రెడ్ చేసుకోండి. అది మీ ఇష్టము. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక రెడీ అయినాక ఒక 1 అవర్ పక్కన పెట్టి పూర్తిగా చల్లారాక చూస్తే చూడండి గట్టి పడిపోతుంది. ఇలా ఒక నైఫ్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా సైడ్లు కట్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సైడ్లు కట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టుకొని దీన్ని ఉల్టా చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే ఒక 2 సార్లు ఈజీగా కిందికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని కొంచెం మనం అటువైపు తిప్పేసుకోవచ్చు. డైరెక్ట్గా చేయితో ఇలా తీసుకోవచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, మీకే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు అది వచ్చే వరకు మాత్రం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చుట్టడం ఒకటి చూసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి. చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా చెయ్యికి మనకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంది. కొబ్బరి బర్ఫీ మామూలుగా అయితే తినరు కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బర్ఫీ అనేది సింపుల్గా ఉంటుందని గార్నిషింగ్ కోసం నేను కాజును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పైన గార్నిషింగ్గా పెట్టాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.